ఓట్లేద్దాం. వాళ్ళది ఏమన్నా సమస్యలు ఉంటే కూడా మేము ప్రతిరోజు ఆ సమస్యలు లేవెత్తున్నానని మేమంతా ప్రజల దగ్గర వెళ్తున్నాం. దాదాపు ప్రతిరోజు ఏదో ఒక వార్డులో వెళ్తే వార్డులో ప్రతి మెంబరు ఇదే కంప్లైంట్, సార్ మాకు ఈ వార్డు కౌన్సిలర్ ఒక పని చేయడం లేదు, ఏమన్నా వస్తే కూడా వార్డుకి ఏమన్నా ఇది వస్తే కమిషన్తో అన్నీ ఆయననే చేసుకుంటున్నాడు, ఏమన్నా లబ్ధిదారు కోసం ఏమన్నా ఇది వస్తే కమిషన్ తప్ప ఆయన ఏం చేయడం లేదు. మనకు పెన్షన్ ఇవ్వాలన్నా కమిషను, మనకు ఏమన్నా మున్సిపాలిటీలో వర్క్ జరగాలన్నా మున్సిపాలిటీ తీసుకెళ్ళడానికి కమిషను, ప్రతి దానికి కమిషను. ఏమన్నా ఎక్కువ మాట్లాడితే వాళ్ళ మీద పెన్షన్ తీసేస్తారంటారు, లేకపోతే ఏమన్నా కేసులో ఇరికిస్తారన్నారు. మీరు దాదాపు మీ అందరికీ గుర్తుండొచ్చు 2012లో ఇక్కడ చిన్న గొడవ జరిగితే దాదాపు నరిగడ్డ ఇక్కడ ఈ వార్డులో ఎంతమంది పిల్లల మీద రౌడీ షీట్ కేసు వేసాడు ఈ శిల్పామోహన్ రెడ్డి తెలుసా? మీకు అందరికి గుర్తుంది కదా. దాదాపు 60 రోజులు ఇక్కడ ఉన్న పిల్లలందరూ జైల్లో ఉన్నారా లేరా? ఆ రోజు కూడా మేము చంద్రబాబు నాయుడు గారితో కొట్లాడి మేము పోరాడి లాస్ట్కి మనమంతా సార్ ఇది అన్ని ఫాల్స్ కేసెస్ అని బయటికి తీసామా. ఇట్లా అంటే ఈ నరిగడ్డ ముందు ఇప్పుడు నుంచి కాదు, ముందు నుంచి నరిగడ్డ అంటే ఒక తెలుగుదేశం అడ్డ. ఎందుకంటే ఎంత ఇది కానీ ఇక్కడ మాత్రం ఖచ్చితంగా మెజారిటీ వస్తుంది నరిగడ్డలో. అట్లా నరిగడ్డ వాసులు ఎప్పుడు తెలుగుదేశం జెండా తప్ప వేరే జెండా ఎక్కడ ముట్టుకోలేదు. అది డెడికేషన్ అంటే. దానికోసం నేను ఒకటే అంటున్నాను, ఈ శిల్ప రవిరెడ్డి రోజు వస్తున్నాడు, ఏం పని మీరు చూడండి, ఇక్కడ కూడా రోజు వస్తున్నాడు, శిల్ప ఓపెన్ చేస్తున్నాడు, దాని తర్వాత వెళ్ళిపోతున్నాడు. ఒక చిన్న రోడ్ వేస్తున్నాడు, దాంట్లో మళ్ళీ కౌన్సిలర్కి కమిషన్ను, మళ్ళీ కౌన్సిలర్కి దాని మీద పర్సంటేజు, వాళ్ళు ఎవరికి చెప్తే కాంట్రాక్ట్ వాళ్ళకే ఇస్తారు. మీరే చెప్పండి, ఈ 4.5 సంవత్సరాల్లో మీ ఏదన్నా పని అయిందా? వీడు అంటే పనులు ఎట్లా జరుగుతున్నాయి? వీడు తెలుగుదేశం పార్టీ అంటే వీళ్ళకి పక్కన పెట్టడం, వీణ ఈ పార్టీ అంటే ఆయనకు పక్కన పెట్టడం, ఆ యుఎంఎల్ పార్టీ అంటే వీళ్ళతో మాట్లాడడం. అంటే వీళ్ళకి వ్యక్తిత్వం ముఖ్యం కాదు, ఓన్లీ వాళ్ళ సర్వీస్ చేయాలి, వాళ్ళ కోసం వాళ్ళ పార్టీ సర్వీస్ చేస్తేనే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తారు, లేకపోతే ఏం ఇంపార్టెన్స్ ఇయ్యరు. నిన్న కూడా నేను నందమూరి నగర్ వైఎస్ఆర్ నగర్ వెళ్తే అక్కడ ఒకటే అంటున్నారు, సార్ ఇక్కడ భూమిలంతా 3 సెంట్లు అంతా మొత్తం అమ్మేశారా సార్, అక్కడ ఇల్లు మాత్రం మొత్తం కమిషన్స్కి, ఎవరన్నా పేదోళ్ళు బీదోళ్ళకి భూమి ఇవ్వాలంటే కూడా వాళ్ళ దగ్గర కమిషన్ తీసుకుంటాడు. నంద్యాల మొత్తం కరప్షన్ తయారైపోయింది. 20 సంవత్సరాల నుంచి ఈ శిల్ప వాళ్ళ ఫ్యామిలీ మున్సిపాలిటీ దోచుకున్నారు. వాళ్ళు దోచుకున్నా కాకుండా వాళ్ళ కింద ఉన్న మొత్తం కౌన్సిలర్స్ అంతా ఇదే పని అయిపోయింది. ప్రతి కౌన్సిలర్కి పర్సంటేజ్. దానికోసం ఈసారి ఒకటే మీరంతా ఆలోచించండి, కంపల్సరీ 20 సంవత్సరాలు, 5 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు కాదు, దాదాపు 20 సంవత్సరాలు ఆయనకు అవకాశం ఇస్తారు. మళ్ళీ మీరు ఇస్తారా? మీరే చెప్పండి. మనకు అవసరమా? అంటే ఆయన నిలబడతాడు, వాళ్ళ కొడుకు నిలబడతాడు, లేకపోతే ఒక మనవడు నిలబడతాడు, ఇంకా లైఫ్ అంతా నంద్యాల వాళ్ళంతా వాళ్ళ ఫ్యామిలీకే సేవ చేయాలా? 99 ఇయర్స్ అది లీజ్కు తీసుకున్నారు. ఏది మన మార్కెట్ దగ్గర 99 ఇయర్స్ లీజ్ తీసుకుంటే ఎవరు అనుభవించాలి? వాళ్ళు, వాళ్ళ కొడుకు, వాళ్ళ మనవడు, ఇంకా వాళ్ళ 4 జనరేషన్. అస్సలు 2004 వరకు శిల్పామోహన్ రెడ్డి ఎవరికైనా తెలుసా? ఎవరికి తెలియదు. ఆయన అంటాడు పరు గారు ఏం అభివృద్ధి చేశారని అంటాడు ఆయన. మీరు ఒక్కటే గమనించాలి, నంద్యాల్లో అభివృద్ధి ఏమన్నా జరిగిందంటే, రోడ్డు ఎప్పుడన్నా పడినాయంటే అది ఒక తెలుగుదేశం ప్రభుత్వంలో అన్ని డెవలప్మెంట్ అయ్యాయి, దానికన్నా ముందు కాలేదు. మీ నాన్న 10 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉంటే 10 సంవత్సరాల్లో ఏం పని చేశాడు మీ నాన్న? మీరు ఒక్కసారి చెప్పండి. ఈరోజు మనం ఎన్టీఆర్ షాదీఖానా కట్టిస్తే, ఎన్టీఆర్ షాదీఖానాలో బీదోళ్ళు పెళ్లి జరుగుతుంటే మీరు ఒక్కసారి పోయి చూడండి, మొత్తం వైసీపీ బ్యానర్లు కట్టారు. అది ఎన్టీఆర్ షాదీఖానా లేకపోతే వైసీపీ కార్యాలయం? అది నేను అడుగుతున్నాను మీకు, ఒక్కసారి అడగండి. మీకు అది ఎన్టీఆర్ షాదీఖానా పేరు పెడితే మీరంతా ఎన్టీఆర్ షాదీఖానాకి మొత్తం వైసీపీ బ్యానర్ కట్టి, అది షాదీఖానా లెక్క లేదు, అది ఏదో వైసీపీ కార్యాలయం లెక్క ఉందా లేదా? మీరు ఆలోచించండి. మీరు ఏమన్నా పెళ్లి లోపల వెళ్ళారంటే ఇది ఏంద్రా బాబు అందరు అంటున్నారు, వైసీపీ కార్యాలయంలో వెళ్తున్నారు అంటున్నారు. అట్లా తయారైపోయింది నంద్యాల. దానికోసం ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఎందుకంటే ఇంకా 2 నెలల టైం ఉంది. ఇది మంచి అవకాశం. ఎందుకంటే
జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు. ఎందుకంటే అందరు చెప్తున్నారు వద్దురా బాబు జగన్మోహన్ రెడ్డి వద్దు అంటున్నారు. 4.5 సంవత్సరాలు శిల్పా రవిరెడ్డికి అయితే అసలు ఏం సబ్జెక్ట్ కూడా రాదు. ఊరికే ఏదో తిరుగుతాడంటే తిరుగుడు కానీ ఏం రాదు, అసలు ఆయనకి ఏం తెలియదు. మళ్ళీ ఆయన 4.5 సంవత్సరాలు ఆయన ఒకవేళ ఎమ్మెల్యే ఉండి మంచి పని చేస్తే మళ్ళీ మీ నాన్న ఎందుకు వస్తాడు నాకు కొడుకుని గెలిపించాలని? ఒక్కసారి ఆలోచించి నువ్వు మంచి పని చేసింటే, నువ్వు ఒకవేళ డెవలప్మెంట్ చేసింటే మళ్ళీ నీ నాన్న ఏం అవసరం లేదు, కానీ వస్తాడు. ఎందుకంటే 4.5 సంవత్సరాలు వీళ్ళు కనిపించరు. గెలిస్తే మళ్ళీ హైదరాబాద్ పోయి కూర్చోవాలి. మళ్ళీ మాకంటారు మీరు కరోనాలో ఏం చేశారని. కరోనా టైంలో మేమేం చేసాం వీళ్ళు ప్రజలందరికీ అడగండి. ప్రతి ఒక్క ఇంట్లో మేము కిట్లు పంచినాం. నువ్వేం చేసావు? అందరు కౌన్సిలర్స్ దగ్గర నువ్వు కలెక్షన్ తీసుకొని వెజిటేబుల్స్ పంపినావు. మేము అసలు చేయలేదు. ఏమన్నా చేస్తే మన ఓన్ దీంతోనే చేసాం మేమంతా. దానికోసం ఇది మంచి సమయం. మీరంతా ఒకటే ఉండండి, గట్టిగా మీరందరూ నమ్మండి. ఈసారి వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే. నంద్యాలలో ఫారూక్ గారు గెలుస్తారు. దానికోసం ఒకటే అంటున్నాను, మీరందరూ ధైర్యంగా ముందుకు వెళ్ళండి. మీరు ఇది టెన్షన్ ఏం పడకండి. ఖచ్చితంగా మనం ఈసారి కొడతాం. ఈ 20 సంవత్సరాల శిల్పా మోహన్ రెడ్డి మనం ఏమంటే ఆయన ఖచ్చితంగా ఆయనకి కొండా సుంకేశ్వర పంపే వరకు మనం ఎవ్వరు నిద్రపోము ఇక్కడ నుంచి. దానికోసం ప్రజలారా ఒక్కటే మీరు ఆలోచించండి. వాడు ఏమంటే వాళ్ళకి నమ్మకం అంటారు డబ్బుల మీదనే. లాస్ట్ టైం మేము 1000 రూపాయలు పంచినాం, ఈసారి 500 పెంచుతాం. అదే నమ్మకం. వాళ్ళు డెవలప్మెంట్ ఏం చేయరు. ఏమంటే ఇప్పుడు ఎవరన్నా బీదోళ్ళు ఎవరన్నా ఉంటాడు, ఆయన పక్కన ఒక బ్రోకర్లు ఉంటారు, వాళ్ళు వచ్చి నేను మాట్లాడతా మీకు ఎందుకని తీసుకెళ్తాడు. ఆయన కమిషన్, దాంట్లో కూడా ఆయన కమిషను మాట్లాడి ఆయనకు 10 రూపాయలు ఇప్పించి ఆయన 20 రూపాయలు తీసుకుంటారు. ఇదే పని అయిపోయింది. ఇప్పుడు ఎలక్షన్ పీరియడ్, ఇంకా ఇదే తెలుగుదేశం కార్యకర్తలు అందరినీ కాలం పెడుతుంటారు. వీనా ఎంతలో వాయినా ఎంతలో అని ఇదే పని పాట అయిపోయింది వాళ్ళందరికీ. దానికోసం ఎవ్వరు భయపడకండి. ఈసారి నీ డబ్బులు ఏం గెలవదు. ఈసారి గెలిచేది డెవలప్మెంట్, ఈసారి గెలిచేది తెలుగుదేశం, ఈసారి గెలిచేది ఎన్ఎండి ఫారూక్ గారు. అది మాటలా మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఏమన్నా చేసుకోండి ఈసారి. ఎందుకంటే ఒక్కటే గుర్తుపెట్టుకోండి, నేను నంద్యాలలో ప్రతి వార్డులో ప్రతి ఊరిలో కోస్పాడు మండలంలో తిరిగితే ప్రతి ఇంటి వాళ్ళు మీ కొడుకు ఎక్కడ జాబ్ చేస్తున్నారని అడిగితే ప్రతి వాడు ఏమంటున్నారు, ఐదర్ బెంగళూరులో జాబ్ చేస్తున్నాను లేకపోతే హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాను అంటున్నాను. ఎవరైనా చెప్తున్నారా నేను విజయవాడలో జాబ్ చేస్తున్నానని లేకపోతే వైజాగ్లో జాబ్ చేస్తున్నానని? ఎవరైనా పనిలో ఉన్న వాళ్ళు ఎక్కడ మీరు జాబ్ చేస్తున్నారా, ఎక్కడ మీరు పని చేస్తున్నారంటే హైదరాబాద్లో అన్న పని చెప్తారు, లేకపోతే బెంగళూరు అన్న పని చెప్తారు. ఎవరన్నా విజయవాడలో అంటే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఏమీ లేదు. ఇంకా ఈ జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే ఏం రాదు. ఊరికే ఆయన స్కామ్ల మీదనే నమ్ముకున్నాడు. దానికోసం దయచేసి వాళ్ళు ఎంత ప్రెషర్ పెట్టినా ఒకటే అంటున్నాను, మంచి అవకాశము. మీరు ఈసారి మీరందరూ పేరున ఒకటే అంటున్నాను, ఈసారి గట్టిగా ఉండండి. కంపల్సరీ మనం గెలుస్తున్నాం. కంపల్సరీ ఫారూక్ గారు పెద్ద పోస్టులో వెళ్తారు. మీ అందరికీ నేనున్నాను. మీరు ఇది చేయకండి. ఆయన పలకలేదు, వీణా పలకలేదు, ఇంకొకటి వీణాతో తీసుకోరా, ఆయన ఎంబడిరా మనం చెప్పాం. మనం డైరెక్ట్ రావచ్చు, డైరెక్ట్ నా దగ్గర రావచ్చు. దానికోసం అందరికీ సెలవు తీసుకుంటా. ఈ ప్రోగ్రామ్ సెట్ చేసిన నరిగడ్డ వాసులకి అందరికీ పేరున చాలా ధన్యవాదాలు. జై హింద్, జై తెలుగుదేశం.